మాదొక పెళ్ళని గాని నేను కట్టింది తాళ్ళని కానీ నేను ఆలోచించలేదు. నువ్వు ఇంట్లో ఉండగలవేమో కానీ నా మనసులో కానీ నా లైఫ్లో కానీ నీకు స్థానం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ జన్మకి నా మనసులో త్రిషాకి తప్ప మరెవరికీ స్థానం లేదు. నన్ను అర్థం చేసుకొని నా లైఫ్లో నీ స్థానం ఏంటో తెలుసుకొని నువ్వు మీ ఇంటికి బయలుదేరతావని అనుకుంటున్నాను. నన్ను దక్కించుకోవడం కోసం ఇంత నీచానికి దిగజారుతావా? నీదొక చీప్ క్యారెక్టర్. మీ అమ్మ నాన్నలే నిన్నిలా పెంచారు. అసలు నిన్ను కాదు, ముందు వాళ్ళని అనాలి. 2 చేతులు జోడించి మరీ అడుగుతున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అయిపోయావే శ్రీలక్ష్మి. అయ్యో వెళ్ళిపోతున్నారే, ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎవరు? అయ్యో అయ్యో రక్తం పోతుంది. ప్రాణం పోయేటట్టుంది. త్వరగా పట్టండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. పట్టండి, లేపండి. జాగ్రత్త. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్. కాఫీ తీసుకోండి. హాయ్ అత్త. హాయ్ అమ్మా హైమావతి. మావయ్య గారు. మధుసూదన్ శ్రీలక్ష్మి ఇంకా రాలేదా? ఇంకా రాలేదు మావయ్య గారు. ఒరే మధుసూదన్, ఇలారా. ఏంటి తాతయ్య? శ్రీలక్ష్మిని తీసుకురాకుండా ఒక్కడవే వచ్చావేంటి? ఎర్ర బస్ ఇంటికి రాలేదా? కాలేజీలో గొడవ అవ్వగానే బయలుదేరి వచ్చేసిందే. ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? ఈ రాక్షసి ఎప్పుడు నన్ను ఇరికించే పనులే చేస్తుంది. శ్రీలక్ష్మి ఎక్కడంటే దిక్కులు చూస్తున్నావేంటి? శ్రీలక్ష్మి ఎక్కడా? తాతయ్య, అది యాక్చువల్గా శ్రీలక్ష్మి నాకంటే ముందే బయలుదేరి వచ్చేసింది. అలా ఎలా వచ్చేస్తుంది మధుసూదన్? తన్ని తీసుకొచ్చే బాధ్యత నీదే కదా. నీకంటే ముందే బయలుదేరి రావడం ఏంటి మధుసూదన్? ప్రతిరోజు నువ్వే దగ్గరుండి తీసుకుని వస్తావు కదా. అవునానమ్మా, కానీ ఈరోజు అమ్మయ్యా, ఎవరో గానీ నన్ను సేవ్ చేశారు. ఈయన చేస్తున్నారేంటి? హలో, శ్రీలక్ష్మికి యాక్సిడెంట్ అయింది సార్. ఏంటి? ఏ హాస్పిటల్లో చేర్పించారు?
సరే సరే, ఏమైంది నాన్నగారు? మన శ్రీలక్ష్మికి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంటా? ఆసుపత్రిలో ఉందంట. పదండి వెళ్దాం. నాన్నగారు, పదండి. రే మరి యాక్సిడెంట్ నువ్వేమైనా ప్లాన్ చేసావా ఏంటి? లేదత్తయ్య. అయితే మన కోసం ఆ దేవుడే ప్లాన్ చేసినట్టున్నాడు. పద పద. ఏమైంది? యాక్సిడెంట్ కేస్ డాక్టర్. సరే లోపలికి తీసుకెళ్ళండి. వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశారా? చేసాం మేడం. అమ్మా శ్రీలక్ష్మి యాక్సిడెంట్ కేసా? ఆ. ఐసీయూలో ఉంది. శివయ్య, నువ్వే కాపాడాలయ్యా. నన్ను దక్కించుకోవడం కోసం ఇంత నీచానికి దిగజారుతావా? నీది పక్కా లో క్లాస్ మెంటాలిటీయే. ఇక్కడి నుంచి వెళ్ళిపో. డాక్టర్, మా శ్రీలక్ష్మికి ఎలా ఉంది? పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గానే ఉంది. తలకి పెద్ద గాయమైంది. చెవిలో నుండి బ్లీడింగ్ అవుతుంది.